వెళ్ళి ఆ డైయింగ్ సెక్షన్ లో రంగులు పూసుకుంటూ కూర్చో. నేను వేసిన కలర్ డిజైన్ ఓకే అయిందా? మ్యారేజ్ సెటిల్ అయిన అమ్మాయితో అంత క్లోజ్ గా బిహేవ్ చేయడం అవసరమా? నాకు నచ్చింది నీ కోపం. ఇప్పుడు రా. మీరు చెప్పిన కరెక్షన్స్ అన్ని ఇప్పుడే పూర్తి చేస్తానన్నా. ఇట్స్ జస్ట్ బ్యూటిఫుల్. నువ్వు ఎదురుగా ఉంటే నిన్నెత్తుకొని గిరగిర తిప్పేసేవాణ్ణి. మీనాక్షిని అలా సరదాగా బయటికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. మామయ్య గారు, జరిగిన ఈ విషయం గురించి మీనాక్షికి చెప్పి తను దురదృష్టవంతురాలు కాదని తనలో కాన్ఫిడెన్స్ నింపటానికే తనని అలా బయటికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. అది కాదు బాబు. ప్లీజ్ మామయ్య, మీరింకేం మాట్లాడకండి. నా మీద నమ్మకం ఉంటే దయచేసి మీనాక్షి నాతో పంపించండి చాలు. అలాగే బాబు, వచ్చి తీసుకెళ్ళు. థ్యాంక్స్ మామయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటాను బాబు. మీనాక్షి, అమ్మా మీనాక్షి. వస్తున్నా. ఏంటి నాన్నా? అల్లుడు గారు ఫోన్ చేశారమ్మా. అల్లుడు గారా? ఎవరు నాన్నా? అదేంటమ్మా అలా అంటావు? నిన్న పెళ్లి చూపులు చూడడానికి వచ్చాడే అబ్బాయి, దయాసాగర్. ఎవన్నాడు? ఉద్యోగం పోయిందన్నాడా? అయ్యో, యాక్సిడెంట్ అయిందన్నాడా? అయ్యో కాదమ్మా. పెళ్లి క్యాన్సిల్ అన్నాడా? ఏంటమ్మా అన్ని అప్సంకురాలే మాట్లాడుతావు నువ్వు? నా జాతకమే అంతే కదా నాన్నా. జరగబోయేవన్నీ ఆగిపోవడం, జరగకూడనివన్నీ జరగడం. అల్లుడు గారు కూడా ఈ విషయం గురించి మాట్లాడారమ్మా. అదే కదా నాన్న నేను అన్నాను. నువ్వన్నది కాదమ్మా, నువ్వన్న విషయం గురించి మాట్లాడారు. ఏమన్నారు? నువ్వు దురదృష్టవంతురాలనని అల్లుడు గారితో చెప్పావంట కదా. ఏమిటమ్మా ఎందుకు అలా చెప్పావు? నేను చెప్పింది నిజమే కదా నాన్న. అది నిజం కాదని చెప్పడానికే అల్లుడు గారు ఫోన్ చేశారమ్మా. నిజం కాదా? అవునమ్మా, నిన్ను పెళ్లి చూపులు చూసి వెళ్ళిన తర్వాత అతనికి ఇన్సెంటివ్ వచ్చిందట. ఆ విషయం చెప్పి నువ్వే తన అదృష్టం అని చెప్పాడమ్మా. అంతేకాదు ఈ సంతోష సమయంలో నిన్నలా సరదాగా బయటికి తీసుకెళ్తానంటున్నాడమ్మా. అయ్యో నేను వెళ్ళను నాన్న. అలా అనకమ్మా, నిన్ను పంపిస్తానని అల్లుడు గారికి మాట ఇచ్చాను. అది కాదు నాన్న. కాదరక తల్లి, నా మాట కోసం మా తల్లివి కదూ, వెళ్ళమ్మా. సరే. నాకెందుకే? అక్కడ మా ఆయన కాశీలో సన్నాసి తిరుగుతుంటే ఇక్కడ నేను కత్తిలా రెడీ అయితే బాగుండదు, నాకొద్దు. సరే నువ్వు పెట్టుకోవే. గా పోరేందే చెట్టు కింద సీతలెక్క కూసోని వలవల ఏడుస్తుంది? ఏం పుట్టిందే దానికి? ఏముంది, ఆడదానికి అడ్డం మామలే కదా. పెళ్ళైన దానిలాగే ఉందక్కా. అయితే అత్త తిట్టుండాలి, లేదా మొగుడు కొట్టుండాలి. అబ్బా, మీకు ఆ అమ్మాయి ఎందుకు ఎడుతుందో కావాలి, నాకు టైం పాస్ కావాలి. పలానా తేల్చేద్దాం. అయ్యో పాపం, ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? మీ అత్తేమైనా తిట్టిందా నిన్ను? నీ మొగడేమైనా కొట్టిండా? మళ్ళా ఏం మునిగిందని గిడ కూసోని ఏడుస్తున్నావు? నాకు కొత్తగా పెళ్ళైందండి. మంచిగా అయింది. హే ఊరుకోండే, నీ మొగుడేమన్నా దొంగ? కాదు. మరి ఎందుకు ఏడుతున్నావు? పెళ్ళైన కొత్తలో పోట్లాడుకుని మళ్ళీ కలిసిపోతే భర్త ఎక్కువ ప్రేమను చూపిస్తాడట కదా. అవును, మా ఆయన కూడా అలాగే చేశారు. నేను ఎన్నిసార్లు తిట్టినా మా ఆయన అసలు గొడవ పడ్డం లేదేంటక్క. అందుకెడుతున్నావా? మాయమ్మే. ఒక్కసారి కూడా గొడవ పెట్టుకొని మొగుడు ఏం మొగుడు? ఎంత బద్మాష్గాడో బట్టేబాజ్గాడో అయ్యుంటాడు. నా మాటిని అని నిడిచిపెట్టు. లస్కర్లా మస్తు సంబంధాలున్నాయి. నిన్ను రోజు రాత్రి రోకల్ బండతోని కొట్టి తెల్లారి సరికల్లా నీ కాలు పట్టుకునే పెడ్మిట్ ని తీసుకొస్తా. నా మొగుడిని వదిలేమంటారా? ఆయన దేవుడు. అసలు మీరు ఆడోలేనా? ఇది నీకోసం. నేనేమన్నానే?
పెళ్లి చేస్తా అన్నా. నీ పెళ్లి చల్లగుండా కొంచెం బాగుంటే అది చేసేది మన పెళ్లి. ఛీ! అది కాదే. చూసారా చూసారా అక్క, గీ పోరన్కి ఏం పుట్టిందో ఏమో, లగ్గం కాకుండానే గో పోరిని ఎడుకు దోల్కపోతుండు. దాంతోని బయటికి పోతే నీ ఇంట్లో పీన్గెళ్తది రోయ్. చూడక ఒక్క సంబంధం చూసిన దానికి లగ్గమైందాక పానాలతోని ఉంటాడో లేదో. పాపం దాంతో కలిసి బయటికి వెళ్తున్నాడంటే ఇంక ఇంటికి తిరిగి వస్తాడో లేదో. పోయాడు. శ్వేత, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నేను నిన్ను కిడ్నాప్ చేశాను క్రిష్. వాట్? కిడ్నాపా? ఎస్. ఏయ్, మళ్ళీ ఎవరికి ఫోన్? పోలీసులకి. ఎందుకు? కిడ్నాప్ చేస్తున్నావు కదా అందుకే. క్రిష్, ఓకే ఓకే, ఐఎమ్ జస్ట్ కిడింగ్. రండి. ఇప్పుడైనా చెప్తావా మనం ఎక్కడికి వెళ్తున్నామో? ఒక పెద్ద మంచుకొండ. కొంపతీసి కొండ మీద నుంచి తోసేస్తావా ఏంటి? క్రిష్, బీ సీరియస్. ఓకే. ఆ కొండ పైన రెండు కుర్చీలు. వాటిపై మనం ఒకరికొకరు ఎదురెదురుగా కూర్చొని టైమే మర్చిపోవాలి. నో ఫోన్ కాల్స్, నో ఆఫీస్, నో టెన్షన్స్. దట్స్ ఇట్. ఇది నీ కళ? ప్రస్తుతానికి కల, ఫ్యూచర్ లో నిజం చేస్తాను. వెరీ గుడ్ వెరీ గుడ్. ముందు కళలో నుంచి బయటకు వచ్చి ప్రస్తుతం మనం ఎక్కడికి వెళ్తున్నామో అది చెప్పు. రెస్టారెంట్. I wanna spend time with you. ఆల్ రైట్ విల్ గో. ఫైన్. Hey, drive fast now. ఓకే. Rich, let's go. ఇక్కడికే వెళ్ళాలా? Any problem? నథింగ్. Then let's go. యా. Come. సర్కీస్. కొంచెం రిధంలో కొట్టరా. కాసుకో. అది Rich, ఎలా ఉంది నా డెన్? నాకు ఈ ప్లేస్ తెలుసు. అంటే ఇంతకు ముందే వచ్చావా? లేదు, ఈ ప్లేస్ గురించి విన్నాను అంతే. ఓ, ఇంతకీ నీకు నచ్చిందో లేదో చెప్పలేదు. నైస్, జస్ట్ లైక్ రాజస్థానీ మోడల్. Rich, బ్యూటిఫుల్ సైట్ కూడా సైట్ కొట్టే ఫ్లోట్ మీ. దిస్ ఇస్ టూ మచ్. కమ్. బాబు, ఇక్కడ ఓబుల్ రెడ్డి బాబుల్ రెడ్డి అని ఇద్దరు సన్నాసులు ఉంటానన్నారు. ఎక్కడున్నారు? చెల్లెమ్మ, అది మేమే. ఏంట్రా ఈ వేషాలు? ఆ కిట్టిగాడు ఇక్కడ కొత్త తెలుసు కదా, ఆడు గుర్తు పట్టుకుండా ఉండడానికి గెటప్ లో. అందుకే మిమ్మల్ని సన్నాసులు అనేది. మీరు ఒరిజినల్ గా ఎలా ఉంటారనేదే వాడికి తెలీదు. అందులో నాకు ఇద్దరు బ్రదర్స్ ఉన్నారని కూడా వాడికి తెలీదు. నిజమే. మీరు గుర్రంలో వస్తే ఏంటి, గాడిదలో వస్తే ఏంటి? చెప్తే విన్నావా? ఈ ఐడియా ఇచ్చింది నువ్వే కదా. అది కూడా వచ్చేస్తున్నాడు.
చెల్లమ్మాయ్ నా కళ్ళు ముందు వాడు ఇంకో దాంతో తిరగడం నేను చూడలేను. ఆగు చెల్లమ్మ, పబ్లిక్ ప్లేస్ లో మటర్ చేత దొరికిపోతాం. నాకేమైనా పర్వాలేదు, ఐ డోంట్ కేర్. క్రిష్ ఏంట్రా ఏమైంది? పేలడం లేదు. సారీ చెల్లమ్మ, అందులో బుల్లెట్ లోడ్ చేయడం మర్చిపోయాను. ఈడెప్పుడు ఇంతే. ఓసారి నన్ను నాగార్జున సాగర్ పిక్నిక్ తీసుకెళ్లి నన్ను రకరకాలుగా ఫోటోలు తీసి చివరిగా కెమెరాలు రీల్ పెడతా మర్చిపోయాను అన్నాడు. పెట్టడం కాదురా, కొండవి మర్చిపోయానని చెప్పాను. మిమ్మల్ని నమ్ముకుంటే శిశుపాలు లాగా వాడు 100 తప్పులు చేసే వరకు చంపడానికి కుదరదు. పదండి. అరే ఇడేడు వాడక్కడ లేడే. ఇక్కడ ఎక్కడో ఉంటాడు, పదండి. పదండి. ఉంటాడు ఉంటాడు. తీసే. ఇంత పెద్ద హోటలా? ఖర్చు అవుతుందేమో. పెళ్లి కాకముందు కాబోయే భార్యను కాకా హోటల్కి తీసుకువెళ్తే జీవితాంతం దెప్పి పొడుస్తుందని పెళ్ళైన మా ఫ్రెండ్ చెప్పాడు. హే, రంగుల రత్నం. అది చిన్నపిల్లల కోసం అండి. మీనాక్షి గారు, మీనాక్షి గారు, మీనాక్షి గారు, మీతో కలిసి బయటకొచ్చిన ఈ క్షణాలు లైఫ్ లాంగ్ గుర్తుండాలంటే మీరెప్పుడూ చూడని చోటుకు వెళ్ళాలని ముందే అనుకున్నాను. మీనాక్షి గారు, బావుందా? ఈ హోటలా? నాతో కలిసి రావటం మీకు బాగుందా? సంతోషంగా ఉంది. బిల్లు కట్టేటప్పుడు చూద్దాం ఎంత సంతోషంగా ఉంటుందో. బిల్లు సంగతి మీరు మర్చిపోండి, పదండి. మ్. రండి. రండి మీనాక్షి గారు, కూర్చోండి. ఎలా ఉంది? బాగుందా? బాగుంది. హోటల్లా లేదు, మహారాజా ప్యాలెస్ లా ఉంది. నేను అడిగింది దీని గురించి కాదు, మనం ఇలా రావటం గురించి. నిజంగానే కొత్తగా ఉంది. చిన్నప్పటి నుంచి నేనెప్పుడు ఇంత పెద్ద హోటల్కి రాలేదు. స్కూల్లో చదువుకునే రోజుల్లో నాన్న పనిచేసిన గుడి చైర్మన్ కొడుకు పెళ్లి పెద్ద హోటల్లో చేశారు. దానికి మా నాన్న నన్ను మా అన్నయ్యని తీసుకెళ్తే సెక్యూరిటీ మమ్మల్ని లోపలికి పోనీలేదు. చివరికి వెడ్డింగ్ కార్డ్ చూపిస్తే పంపిస్తానన్నాడు గాని మా అన్నయ్య కోపమొచ్చి వెనక్కి తీసుకొచ్చేశాడు. మీరు మనసులో ఏం దాచుకోరా అండి? ఏముంది దాచుకోవడానికి? ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలుసుకున్నప్పుడు సాధారణంగా గొప్పలే ఎక్కువగా చెప్తుంటారు. మీ అంత ఫ్రాంక్గా ఏ అమ్మాయి ఉండదేమో. అబద్ధాలు మధ్యలోనే బయటపడతాయి, నిజాలే మనం పోయిన తర్వాత కూడా బతికే ఉంటాయి. ఇందుకే మీరింత నిజాయితీగా మాట్లాడటం వల్లే మీరు కాదన్నా సరే నేను మిమ్మల్ని వదులుకోలేకపోతున్నాను. మా వదిన చంపేస్తుందని వచ్చానే గాని నిజానికి మీలో ఆశలు పెంచాలన్న ఉద్దేశంతో రాలేదు. తెలుసండి, అయినా ఏదో చిన్న ఆశ, పెద్దవాళ్ల కోసం కాకుండా నా కోసం ఒప్పుకుంటారని. నేను మిమ్మల్ని నువ్వు అనొచ్చా? అయ్యో, నేనే చెప్పాలనుకున్నాను. నన్నొక మనిషిగా గుర్తించి గౌరవించిన మూడో వ్యక్తి మీరు. మా నాన్న, మా అన్నయ్య, తర్వాత మీరే. మీరు నువ్వు అనొచ్చు. థ్యాంక్ యూ. మీరు సారీ, నువ్వు ఇక్కడే కూర్చోండి. నువ్వు ఇక్కడే కూర్చో మీనాక్షి, నేను వెళ్ళి స్నాక్స్ తీసుకొని వస్తాను. ప్లీజ్. థ్యాంక్ యూ. ఏం తీసుకుందాం? ఫోటో తీసుకుందాం. ఈ హోటల్లోనా? కాదు, ఆ అమ్మాయిని ట్రెడిషనల్ డ్రెస్లో ఉన్న
ఫిగర్ బాగా మెయింటైన్ చేస్తున్నట్టుంది. క్రిష్, జూన్ లో పుట్టిన ఒక పద్మిని జాతి స్త్రీని ఎదురుగా పెట్టుకొని ఎవరో శంకిని జాతి అమ్మాయిని పొగుడుతుంటే ఈగో క్లాష్ అవుతుంది. చిలాక్స్, ఆకలేస్తుంది. కెన్ ఐ గెట్ సంథింగ్? రాగానే అడిగింది అదే. ఉండు, ఏమున్నాయో చూసొస్తాం. హలో, నువ్వు ఫోటోలు గీటోలని అక్కడికి వెళ్ళకు. త్వరగా వెళ్ళు, ఆకలేస్తోంది. బాయ్ సార్. హలో, మంచి టైంలో ఫోన్ చేశారు శర్మ గారు. లేదు, చెడ్డ టైంలో చేశాను. ఆ శని దేవత నా చుట్టుపక్కలే ఉంది శర్మ గారు. దాని చుట్టుపక్కలకు కూడా వెళ్ళకూడదని చెప్పాను కదయ్యా. అదే నా చుట్టూ తిరుగుతోంది. గ్రహాలు ఎప్పుడూ భూమి చుట్టే తిరుగుతాయి. వాటి ప్రభావం భూమి మీద ఉన్నందుకు మన మీదే పడుతుంది. ఇప్పుడు ఏం చేయమంటారు? ఆ దుష్టగ్రహానికి ఎంత దూరంగా వెళ్తే అంత మంచిది. దిస్ ఇస్ రిడిక్యులస్. నేను దానికి భయపడటం ఏంటి? అబ్బా, శనికి భయపడి ఆ పరమేశ్వరుడే చెట్టు త్వరలో దాక్కున్నాడు. నువ్వెంత నాయనా, నిప్పుకు నేను భయపడటం ఏమిటి అని చెప్పి తొక్కుకుంటూ వెళ్తావా? దూరంగా పోతాం కదా, ఇది అంతే. అంతేనంటారా? నీకు దుష్టగడియలు ప్రవేశించాయని చెప్పడానికే నేను నీకు ఫోన్ చేశాను. ఈసారి నీకు ప్రాణాలకే ఎసరు పెట్టొచ్చు, పెసరపప్పు గాడివి. లేనిపోని లంపటం ఎందుకు నాయనా? దూరంగా పారిపో, దూరంగా. అయ్యో, నేనంటే మామూలుగానే మేడంకి కోపం. నన్ను ఇక్కడ చూసిందంటే అయ్యో చంపేస్తుంది. అయ్యో, అమ్మో, అయ్యో. ఓకే గురూజీ. హలో 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 హలో, ఐ జస్ట్ కాల్ యూ బ్యాక్ లేటర్. అమ్మయ్యా, ఈ రాస్కెల్ ఈ ట్రెడిషనల్ ఫిగర్ ని ఈలోపే ఫ్లర్ట్ చేసి ఎంగేజ్ చేసేసాడా? చేసినా చేసే రకమే. నన్నే 10 నిమిషాల్లో పడేసినోడు దాన్ని 5 నిమిషాల్లో పడేలేడా? పర్స్ ఇక్కడే ఉంది. బహుశా వాష్రూమ్కి వెళ్ళిందేమో. సర్వజ్ఞ శర్మ గారు చెప్పేదే జరిగేలా ఉంది. ఇదేంటి నా వెనకాలే వస్తోంది? ఏమైనా చేయాలి. బీ బ్రేవ్రా.
ఎక్కడికెళ్ళవే? ఎందుకు వదిలేసి వచ్చాడు? డబ్బడిగానా? బంగారు నగలు అడిగానా? నువ్వు వేసుకున్న రత్నాల హారం కావాలన్నానా? నాకున్న చదువుకి నాకొచ్చిన పనికి సరిపోయే ఒక చిన్న ఉద్యోగం మాత్రమే ఇమ్మని అడిగాను.